హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు విత్ కనెక్ట్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది. ఈ మధ్య షాపింగ్ వీడియోస్ ఎక్కువైపోయి, కంటెంట్ వీడియోస్ తక్కువైపోయినాయి కదా అని అనిపించి, నేను ఇక్కడికి ఈ ఎక్స్‌పీరియం పార్క్‌కి జనవరిలో వెళ్ళానన్నమాట. ఆ రికార్డింగ్ ఇప్పుడు ఎడిట్ చేయడానికి కుదిరింది నాకు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కనెక్ట్ తెలుగులో క్లయింట్ శారీ వీడియోస్ చూపించుకుంటూ, మన ఓన్ కనక్ వస్త్రమ్స్ డ్రెసెస్ కలెక్షన్స్ చూయించుకుంటూ టైమే సరిపోవట్లేదండి. అది కాకుండా మనం వీక్లీ ఒక్క వీడియోనే చేస్తాం కాబట్టి అకామిడేట్ చేయడానికి కష్టమైపోయింది టైంని. అయితే ఎట్లో ఒకట్లా వీక్లీ 2 వీడియోస్ చేయాలి అని చూస్తున్నాము. చూద్దాము. అయితే ఈ గ్యాప్‌లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, చూసాను. అవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఉంది. సో ఫస్ట్ వచ్చేసి హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ తెలుగు. ఇంపోర్టెడ్ పార్ట్స్ ఇటలీ నుంచి కుండలు ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటాలీ 300 సంవత్సరాలు ఓల్డ్‌వి. అక్కడ వైన్ స్టోరేజ్ చేస్తారంట. అక్కడ వైన్ స్టోర్ చేసేవంట ఇవి అక్కడ. అది తీసుకొచ్చేసారు మన కోసం. ఇక్కడ ప్రతి పీసు కొన్ని లక్షలని తక్కువేమో, అది కోట్ల దాకా వెళ్ళిపోతుంది ప్రతి పీస్ వాల్యూ. మమ్మీ జిరాఫీ బేబీ జిరాఫీని ఇలా పెట్టారు. అమ్మ ఎక్కడున్నా సోల్ బిడ్డగానే ఉంటుంది కదా. ఇది ఇంకొక పాయింట్. ప్రస్తుతానికి అయితే ఓన్లీ 4 పాయింట్స్ రెడీ అయినాయి అన్నారు. 5 పాయింట్స్ రెడీ అయినారు. ఇది ఇంకొక పాయింట్ లాగా రాబోతుంది. వాటర్ ఫౌంటైన్స్ అవి పెట్టి ఇది చాలా బాగున్నాయి. ఈ చెట్టు ఏంటంటే క్యాక్టస్ గార్డెన్స్ ఇక్కడ రాబోతుంది. దీనికి ఆర్కిటెక్ట్స్ ఇండియన్సేనా? అన్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ స్టోన్ చూస్తే మనకి రజనీకాంత్ సినిమా గుర్తొస్తుందేమో, కానీ అది చెప్పడానికి ఎట్లుంటుంది కానీ. ఒక సైడ్ లెగ్ ఉంది, ఇంకొక సైడ్ ఫేస్ ఉంది. కాకపోతే ఒక్కసారి వీడియో మొత్తం చూసి వెళ్ళారంటే మీరు చూసే ప్రతి వస్తువుని ఆస్వాదించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ తర్వాత నేను ప్రత్యేకంగా బగ్గీ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకొని తర్వాత షూట్ చేసేటప్పుడు అన్ని ఒక్కొక్క దాని గురించి అడిగి తెలుసుకొని మరి అవంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. అయితే దీనికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ ఎక్స్‌పీరియం పార్క్‌కి. ఇది ఎవరు కట్టారు, ఇది ఎందుకు కట్టారు, ఏంటి అన్నటువంటివి మనం చూద్దాం. ఒకప్పుడైతే ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండేదన్నమాట. ఆ గాలిలో నిశ్శబ్దము, నేలలో వేడి తప్ప ఇంకేమీ ఉండేది కాదు ఈ ప్రదేశంలో. కానీ ఒక్క మనిషి కళ అండి. ఒకే ఒక్క మనిషి కళ మొత్తం ఈ ప్లేస్‌నంతా మార్చేసింది. ఆ ఒక్క మనిషి కళ 25 సంవత్సరాల తపస్సు అన్నమాట. దాని రిజల్టే ఇప్పుడు మనం చూడబోయేది. ఇది జస్ట్ పార్క్ కాదండి. ఒక తపస్సు ఖచ్చితంగా నిర్వహిస్తే వచ్చిన ఫలితం ఇదన్నమాట. అబ్బా! ఎంత క్యూట్ గా ఉందో. అవును, వే మొత్తం ఫ్లవర్స్ రాబోతున్నాయి. ఫోటో షూట్స్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ రోజు ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయి. మొత్తం ఎల్లో ఇష్యూ వచ్చేస్తుంది మేడం. ఈ వే మొత్తం ఇది అక్కడ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడితే బగ్గీస్ హెల్త్ బాగోదు చెట్లకి అని చెప్పేసి మొత్తం అన్ని ఈవీ అంట. ఈవీతోనే నడుస్తున్నాయి ఇక్కడ వెహికల్స్. ఒక మనిషి ప్రకృతికి చేసిన యజ్ఞం లాంటిది. ఆ మనిషి పేరు రామడుగు రామ్దేవ్ గారు అన్నమాట. అతనికి అడవులంటే ప్రేమ, చెట్లంటే ఆరాధన, ప్రకృతి అంటే జీవం. ఎక్కడైనా మనము ఎవరికైనా దెబ్బ తగిలిందంటే రోడ్ పక్కన ఎవరైనా చూసామంటే అయ్యో అనుకుంటా. అదే ఒక చెట్టును కొట్టి పడేశారంటే మనలో ఎంతమంది అయ్యో అని ఫీల్ అవుతాం ఆ చెట్టు కోసం. అలా కొట్టి పడేసిన చెట్లని కొన్ని మైల్స్ దూరం వరకు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో వాటికి మళ్ళీ జీవం పోసారన్నమాట. అలాంటివి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం ఇందులో తెలుసుకోబోతున్నాం అనమాట. సింగపూర్ నుంచి ఇంపోర్టెడ్ లయన్స్ మేడం. ఈచ్ వన్ 1 CR. 1 స్టోన్ తోటి చేస్తారు. ఒకే ఒక స్టోన్ తో చెక్కారు ఈ లయన్ ని. సింగపూర్ నుంచి తీసుకొని వచ్చారు. ఈ లయన్ ఈజ్ 1 crore. ఫైన్ గా జపనీస్ గార్డెన్. ఎందుకు దీనికి జపనీస్ పేరు పెట్టారు? థీమ్, ఆ బాన్సాయ్ ట్రీస్ ఇవన్నీ కూడా జపనీస్ థీమ్ కాబట్టి దీనికి జపనీస్ గార్డెన్ అని పెట్టారు.
సో ప్రకృతి, భూమి, నేచర్‌కి ఎంతో రెస్పెక్ట్‌ని ఇచ్చుకుంటూ 25 సంవత్సరాలు ఒకే కల కోసం ఎండలో, వానలో కాలంతో పాటు వచ్చే కష్టాలన్నిటితో పోరాడుకుంటూ ఒక్కొక్క మొక్కను పెంచుతూ ఇది వ్యాపారంలా కాకుండా ఒక తపస్సులా తీర్చిదిద్దితే మనము ఈరోజు ఇదంతా చూడబోతున్నాం. 85 దేశాల నుంచి వచ్చిన అరుదైన వృక్షాలు మనకిక్కడ కనిపిస్తాయి. దేవగన్నేరు వృక్షాలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. జపాన్‌లో ఉన్న బాన్సాయ్ ట్రీస్ అందులో గూడా మళ్ళీ 1500 ఇయర్స్ ఓల్డ్, 300 ఇయర్స్ ఓల్డ్ అంత 300 సంవత్సరాలు, 1500 సంవత్సరాల క్రితం ఉన్న చెట్లనన్నిటిని వేలం పాటలో కొనుక్కొనొచ్చి మరి ఇక్కడ పెట్టి మన కోసం చూపిస్తున్నారన్నమాట. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండండి. ఈ భూమిపై ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించేశారన్నమాట మన కోసం. ప్రతి చెట్టుకి ఒక కథ ఉంటుందండి. ప్రతి ఆకుకి ఒక శ్వాస ఉన్నట్టు మనకు ఓపిక ఉండాలే గానీ, మనలాంటి జీవితాలను ఎన్నెన్నో చూసేసి నిశ్శబ్దంగా, మౌనంగా అలా నుంచొని తపస్సులాగా చేసుకుంటా ఉంటాయి ఈ చెట్లన్నమాట. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది కేవలం చూడ్డానికి కాదు, అనుభవించాలి. గబగబా మొత్తం చూసేసేయాలి అని అనుకోకండి. మార్నింగ్ వెళ్లారంటే మీరు ఈవినింగ్ వరకు ప్రశాంతంగా ఒక్కో ప్లేస్‌లో ఉండి చూసుకుంటూ హ్యాపీగా ఆస్వాదించుకుంటూ తిరగండి. ఎంట్రీ టికెట్ ఉంటుంది. రూ. 1000 ప్లస్ జీఎస్టీ. అది ఇంకా బగ్గీ బర్నీ సెపరేట్‌గా బుక్ చేసుకోవాలి. కానీ ఇదొక ఔటింగ్ లాగా అన్నమాట. మంచి గాలిని పీల్చుకుంటూ, ఆ ప్రకృతిలో ఉంటూ హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఇదొక ఔటింగ్ లాగా చూసుకోవచ్చనమాట. మనిషి ప్రకృతిని ప్రేమిస్తే, ప్రకృతి మనిషిని ఆశీర్వదిస్తుంది. ఇది చాలా మందికి తెలుసు. మన సైన్స్‌లో కూడా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ అయితే జరిగాయి కదా! అయితే ఇక్కడ కళ ప్రకృతితో కలిసిపోయినట్లు ఉంటుందన్నమాట. ఒక ఆర్టిస్ట్ ఫారెస్ట్ లవర్ అయితే ఎలా ఉంటుంది? చెట్లని ఎలా వంచితే అలా కుర్చీల్లాగా తయారయ్యాయి. ఎప్పటినుంచి వంచుకుంటూ వస్తే అది కుర్చీల్లాగా తయారయ్యాయి. డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేశారు. కుర్చీల్లాగా ఇదంతా నేచర్‌తోనే క్రియేట్ చేశారన్నమాట. ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడికైతే. ఈ కాలంలో చెట్లను నరికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు గానీ, అలా నరికి పడేసిన చెట్లని చూసి బాధపడి తీసుకొచ్చి ఇలా పెంచే వాళ్ళని చాలా తక్కువ మందిని అసలు ఉంటారా ఎవరైనా గూడా? అయితే వాళ్ళల్లో మనకి రామ్‌దేవ్ గారు ఒక వ్యాపారిలాగా కాదు, ఒక ఆధునిక ఋషిలాగా కనిపిస్తారు మీరు ఇదంతా చూసేసినట్లయితే. ప్రకృతిని రక్షించడం అతని ధర్మంగా భావించారు. ఈ భూమిని పునరుద్ధరించడం అతని యజ్ఞం. ఒక మనిషి కళ, ఒక జీవితకాల తపస్సు ప్రకృతికి చేసిన ఒక మహాసేవ. ఎక్స్పీరియం ఎకో పార్క్ మనకు గుర్తు చేస్తుంది. ప్రకృతిని కాపాడితే మన భవిష్యత్తు బతుకుతుంది. మీరు ఒక చెట్టు నాటినట్లయితే మీరు కూడా ఒక ఋషి అవుతారు. ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరిన్ని విషయాలు మనం వాళ్ళతోనే విని డిస్కస్ చేసి తెలుసుకుందాం. ఈ చిన్న చిన్న చెట్లని కర్పూరం చెట్లు అంటండి. కర్పూరం ఎట్లా కాస్తుందో ఎప్పుడు చూడలేదు కానీ ఇవన్నీ కర్పూరం చెట్లు. మొత్తం ఫోటో పాయింట్స్. ఇది 10 లక్షలంట మష్రూమ్ ట్రీ. ఇది 28 to 30 అయితే కొన్ని కోట్లుగా ఎన్ని కోట్లు ఖర్చు అయింటది? 500 కోట్ల 500 కోట్లు 20 సంవత్సరాలు. ఒక్క మనిషి డ్రీమ్. చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్. ఎప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 70 వెరైటీస్ ఆఫ్ కల్పవృక్షాలు ఉంటాయి మేడం. ఆహా. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎన్ని రకాల కల్పవృక్షాలు? 7 types. 7 రకాల కల్పవృక్షాలు ఉంటాయి ప్రపంచం మొత్తం. ఈ పార్క్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కే అవకాశం ఉంది. మొత్తం పార్క్ ని డైరెక్ట్ గా వీడియోలో చూసే కంటే డైరెక్ట్ గా వచ్చి చూస్తే అడ్వెంచర్ థీమ్ పార్క్. ఇది ఇంకా ఓపెన్ కాలేదు. బంజీ జంపాల్ ఉంది. వచ్చేస్తారు నెక్స్ట్ మంత్ ఫైనల్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. ఇక్కడ నర్సరీ కూడా ఉంటుంది. చెట్టు కూడా మీరు తీసుకెళ్ళచ్చు.
అనుకోవచ్చు మేడం చెట్లు చెట్లు. ఇంటికి తీసుకెళ్ళడానికి చెట్లు కూడా అమ్ముతున్నారు. ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కాబట్టి వాటికి సంబంధించిన మొక్కలు విత్తనాలతో క్రియేట్ చేసినవి కూడా ఉంటాయి ఇక్కడ. ఆలివ్ వస్తాయి 5 కార్స్ పోతాయి అట్లీస్ట్ 5 కార్స్ లో లాలీపాప్ స్టైల్ ఇక్కడ పలిపాప్ స్టైల్ బాన్సాయి ట్రీస్. 5 కార్స్ అది వర్టికల్ యాంగిల్ లో వచ్చి పైకి వెళ్తుంది పైకి వచ్చి పెరిగి అప్పుడు మనకు స్పెషాలిటీ ఇలా పెంచినా ఎక్కడ చూడలేదు కదా. ఇక్కడ రేర్ అది ఇక్కడ ఉండదు పైన రెయిన్ కనిపిస్తుంది అసలు పైన రెయిన్ డాన్స్ ఇక్కడ వెళ్తాం మనం అక్కడ అక్కడ 3 ఎకర్లో ఏకర్స్ లో అక్కడైతే పబ్ రాబోతుంది. ఓకే, ఇట్లా వస్తుంది. ఈ అద్భుతాన్ని చూడాలంటే మాత్రం డైరెక్ట్ గా ఇక్కడికే రావాలి. ఆ పిల్లలతో వస్తుంది ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్, ఐస్ క్రీమ్ పార్లర్, కాఫీ షాప్ ఈ రెండు అయితే ఇక్కడ రాబోతున్నాయి. పక్కనే వెనకాల ఇక్కడ రెయిన్ డాన్స్ ఇదైతే అద్భుతంగా ఉండబోతుంది. నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాలు రెడీ అవ్వచ్చేమో ఇది. ఆర్డర్ వేసి చెట్ల మధ్యలో మనకి రెస్టారెంట్ లాగా ఇచ్చారు. దీని పేరే వచ్చేసి ఆక్సిజన్ పార్క్ అన్నమాట. అక్కడ రెస్టారెంట్ ఉంది దగ్గరలో, ఆ రెస్టారెంట్ పక్కన ఇవి ఇచ్చారు. ఇది ఆఫ్రికన్ ట్రీస్ మేడం రిమూవ్ అయిపోతాయి కదా మేడం అవునవును, ఆఫ్రికన్ ట్రీస్ కల్ప వృక్షాలు. 7 రకాల కల్ప వృక్షాలు ఉంటాయంట ప్రపంచంలో, అందులో ఇది 1వ రకం. బ్లాక్ నీమ్ ట్రీస్ మేడం చైనా నుంచి ఇంపోర్టెడ్ నల్ల వేప చెట్టు. చైనా వాళ్ళకి కూడా వేప చెట్టు ఉంది, కాకపోతే ఇది నల్లగా ఉంది. ఓకే, మనకి గ్రీన్ ఉంటది కదా, వీళ్ళకి నల్లగా ఉంది. ఫోటోస్ బాగుంటాయి పెయిన్ గార్డెన్. సెకండ్ పాయింట్ ఇదంతా చార్మినార్ అక్కడ చూపించండి ఫస్ట్ నీళ్ళ దగ్గర నెయ్యిల దగ్గర చార్మినార్ ట్రీయా? ఓ ఎస్ ఎస్ ఎస్, కనపడలేదు. ఒక్క నిమిషం జూమ్ షాట్ లేదు, జూమ్ వేసుకుంది. అది చార్మినార్ టైప్ లో ట్రీ, నేచురల్ ట్రీని చార్మినార్ లాగా ఉంచారు. ఈ చెట్లను ఎట్లా ఉంచుతున్నారండి అబ్బా. ఇది 85 lakhs ట్రీ మేడం బుద్ధ ట్రీ. ఒక్క నిమిషం, 85 lakhs. ఓ మై గాడ్, కనిపించింది. బుద్ధ స్టాచ్యూ ఉంది లోపల. 85 lakhs అంట. ఇది డెఫినెట్ గా ఉంటుంది. చిన్న పీస్ ఇంపోర్ట్ చేయాలంటేనే మనకి. ఇవి ఇవన్నీ రియల్ ఫ్లవర్ వాజ్ లాగా కనిపిస్తుంది, కానీ అది రియల్ చెట్టుని అలా ఉంచి చేశారు. అంటే ఫ్లవర్స్ 25 lakhs మేడం ఆ చైర్ సెటప్ 25 lakhs. ఒక్కొక్క ట్రీ వచ్చేసి 8 lakhs. అది ఆ ట్రీస్ బ్యాక్ వచ్చినాయి. అవి రెయిన్బో యూకలిప్టస్ అంటారు. అది చెప్పారు. ఇక్కడ బాగా అనిపిస్తుంది మీకు బ్యాక్ లో కలర్. స్మెల్ కూడా వస్తుంది, యూకలిప్టస్ స్మెల్. అక్కడికి దగ్గరికి వెళ్తే రెయిన్బో యూకలిప్టస్. ఇదేమో ఒలింపిక్ ఇక్కడ స్పెషల్. ఇది కూడా ప్లాస్టిక్ ది చెట్లు ఇవన్నీ కూడా మనకి అన్ని రియల్ అన్నమాట, రియల్ స్టోన్స్ తో. ఇదేం చెట్టు అన్నారు? ఒలింపిక్ సింబల్స్ ఉన్నాయి ఫైరింగ్స్. ఓ, ఒలింపిక్ సింబల్స్ కదా, గమనిస్తేనే తెలుస్తుంది. కింద 2008 ఎందుకు 2008 రాశారు? అప్పుడు ఒలింపిక్ గేమ్స్ అయినాయి. అక్కడ నుంచి ఆప్షన్ తీసుకొచ్చింది సార్. ఇది 45 lakhs 45 lakhs పెట్టి ఆప్షన్ లో కొని మనందరి కోసం ఇక్కడ ఉంది ఇది. మిస్రాల్ వాళ్ళతో ప్లాంటేషన్ చెప్పింది. మిస్రాల్ 21 కంట్రీస్ నుంచి వచ్చింది ఇక్కడ. వాళ్ళతో వచ్చింది. ఓకే, మిస్ వరల్డ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ ఈవెంట్ అనుకున్నాం కదా. ఇది వాళ్ళందరితో మిస్ వరల్డ్ ఎన్నికైన ప్రతి ఒక్కరితో ప్లాన్ చేయించిన ట్రీస్ ఇవి. పక్కన ఆ పక్కనే చిన్న ట్రీ హౌస్ ఉంది పైన. ఇవన్నీ కూడా మళ్ళీ రియల్ గా వచ్చి చేసినవి. ఫుల్ ట్రీ. మీరు చెప్తే తెలుస్తుందండి. చాలా మంది చూసిపోతున్నాం కానీ ఆస్వాదించడం, అర్థం చేసుకోవడం చాలా మందికి తెలియదు. చెప్పలేరు, అని ఉండదు. 35-40 years ఉంటుంది మేడం. ఈచ్ ట్రీ 18 lakhs 20 lakhs ఉంటుంది. మొత్తం ట్రీ కెనపీ టైప్ ఫామ్ అవుతుంది మేడం. పైన డిజైన్ కూడా తీసుకుంటుంది. ఏం ఫామ్ అవుతుంది? ఫామ్ కెనపీ టైప్ టెంట్ లాగా ఫామ్ అవుతుంది. ప్రతిది కూడా ఆప్షన్స్ లో కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి మన కోసం డిస్ప్లే చేస్తున్నారు. టికెట్ రేట్ పెట్టేటప్పుడు అమ్మ 900 అని అనిపించింది, కానీ లోపలికి వచ్చి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని చూస్తుంటే వర్త్. గ్రీన్ కలర్ ఫ్రూట్ ఉంది మేడం. ఎస్, అవునవును, గ్రీన్ కలర్ ఫ్రూట్, ఫ్లవర్స్, లీవ్స్ డైరెక్ట్ స్టెమ్ కి వస్తాయి. బ్రాంచెస్ ఉండవు. మ్యాజికల్ ట్రీస్ అంటారు. ఏం ట్రీస్? మ్యాజికల్ ట్రీస్.
మ్యాజికల్ ట్రీస్ అంట అండి. బ్రాంచెస్ ఉండవు, డైరెక్ట్ గా స్టెమ్ కే వస్తాయి అంట. ఆకులు గాని పండు గాని అన్ని కొమ్మకే వస్తాయంట. ఇంక మళ్ళీ దీనికి చిట్టి చిట్టివన్నీ ఏమి ఉండవు. మ్యాజికల్ ట్రీ అంట ఇది. అది కిల్లర్ టైప్ ట్రీ మేడం. ఒక కంపెనీ పొగ్గోటంలో పెరిగిందంట. ఆహా. దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ దానికి లైఫ్ ఇచ్చింది సార్. అది 65 lakhs మేడం. అది ఈ స్టోన్స్ కూడా పర్చేజ్ చేసినాయి. 65 lakhs వర్త్ స్టోన్స్. ఒక కంపెనీ పొగగొట్టంలో పెరిగిందంట ఆ ట్రీ వచ్చేసి. అట్లాంటి రోడ్ సైడ్ కొట్టేసి పడేసిన మస్తు చెట్లకు సార్ లైఫ్ ఇచ్చింది ఇక్కడ. జంతు ప్రేమికులను చూసాం కానీ ఇక్కడ చెట్టు ఇది కల్పవృక్షం మేడం. ఓ, 1500 years ఓల్డ్ ట్రీ. ఇంకా 5000 years లైఫ్ ఉంటుంది దానికి. అవుట్ ఆఫ్ నుంచి ఇంపార్టెంట్ ట్రీ. ఒకటొకటి 1 కోటి రూపాయలు, మొత్తం 4 కోట్ల చెట్టు ఇది. అద్భుతం ఇది. మొత్తం కూడా ఉంది. జూమ్ చేసి. అవునవును. సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్టెడ్ ట్రీ. దాని మీద మెసేజ్ నేను ఇందాక తీసానులే అది ఫోటో. నేను 1500 ఏళ్ళ వయసు, ఇంకొక 5 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తాను, మరి నీ సంగతి ఏంటి అని భలే రాశారండి. ట్రీ హౌస్ తోటి హౌస్ లెక్క చేసి ఇండోనేషియా నుంచి ఇంపార్టెంట్ ట్రీస్. సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు లీవ్స్ షేడింగ్ అవుతుంది. ఓ, సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం మెరుస్తాయంట, గ్లాస్ మెరిసినట్టు ఈ ఆకులు. ఇండోనేషియా నుంచి ఇంపోర్టెడ్ అంట ఇవి కూడా. బాగా వస్తుంది. ఇంకా రేట్ ట్రీస్ మేడం. నాకు లీవ్స్ గ్రీన్ ఉంటాయి. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ బనియన్ ట్రీస్. ఇక్కడ ఏమొస్తుంది, ఓపెన్ బార్ అంట ఇక్కడ. టమాటినో ఫెస్టివల్ కూడా జరిగింది మేడం. ఇక్కడ సేల్ అవుతుంది కదా టమాటినో. టొమాటో ఫెస్టివల్ జరిగింది ఇక్కడ. 7,000 ప్లస్ పీపుల్ తో ఇక్కడ ఒక పెద్ద అద్భుతమైన టొమాటో ఫెస్టివల్ జరిగిందంట. రాక్ గార్డెన్ 4th పాయింట్. అక్కడ అది ఆ ట్రీస్ అక్కడ నుంచి న్యూయార్క్ అండ్ ఇక్కడే ఉంటదంట. ఈ థీమ్ వచ్చేసి ఇట్లా స్టోన్స్ మీద స్టోన్స్ పెట్టి రాక్ గార్డెన్ అని చుట్టూ రాక్స్ తో ఫెన్సింగ్ చేసి పెట్టి లోపల మనకి టెంట్ లాగా కెనోపీ ఇచ్చారు. అండ్ లోపల ఏముందండి, ఆ ట్రీస్ గోల్డెన్ అకేషియా అంటారు. గోల్డెన్ అకేషియా అకేషియా. రబ్ చేస్తే పౌడర్ టైప్ వస్తుంది మన హ్యాండ్కి. కానీ ఆఫ్రికా వాళ్ళు నేచురల్ పౌడర్ టైప్ యూజ్ చేస్తారు అన్నమాట. విన్నారా ఎంత అద్భుతంగా ఉందో. ఈ గోల్డెన్ అకేషియా అంట. ఈ స్టెమ్స్ ని రబ్ చేస్తే చేతికి పౌడర్ లాగా ట్రై చేద్దాం, ఒక్క నిమిషం చేద్దాం. ఇది ఆఫ్రికా వాళ్ళు ఇలా రబ్ చేసి పౌడర్ పూసుకుంటారంటే నిజంగా. అరే, ఇలా రబ్ చేసి ఇది నేచురల్ పౌడర్ అంట. వస్తుంది, కనిపిస్తుంది. అబ్బా, ఇది నేచురల్ పౌడర్ అంట అండి. ఆఫ్రికా నుంచి ఇంపోర్టెడ్ అంట ఈ ట్రీస్. అన్ని ఇంపోర్టెడే. మనం చూడని ప్రకృతిని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. 50 లక్షలు. ఐ హావ్ నేచురల్ డెంట్స్, డోంట్ డెంట్ టు నేచర్ అంట. నేచురల్ డెంట్స్ 50 లక్షలు పెట్టి తీసుకొచ్చారు ఈ స్టోన్. ఇది ఎప్పటికీ ఇక్కడ ఇలా ఉండిపోద్ది అంతే, ఎవరు ఎత్తుకెళ్ళిపోలేరు. షూటింగ్ 2 మూవీ షూటింగ్ ఇక్కడైతే జరిగిందంట. డాక్టర్ ఇంట్రడక్షన్ సీన్ కొద్ది ఇంకా బ్యూటిఫుల్ గా అయ్యేటట్టుంది ఇక్కడంతా. లైట్ పెట్టి కొంచెం బాగుంటుంది. షూటింగ్ ఇంకా పెరుగుతుంది. డీటెయిల్స్ పడేస్తే తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ అన్ని ఇంపోర్టెడే కాకుండా రోడ్ సైడ్ చాలా మంది చెట్లను కొట్టేస్తుంటారు కదా వాళ్ళ రోడ్ వైడనింగ్ లో ఇళ్ళకి అడ్డం వచ్చాయని చెప్పి. అలా ఆర్ఫన్ చేసిన చెట్లను కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఒక మొక్క మీద అంత ప్రీతి ఉందన్నమాట. చాలా బాగా చూపించారండి.
సో ఇక్కడతో స్టార్ట్ చేశాను. నా ఫ్యామిలీ ఇక్కడ గేమింగ్ జోన్ లో నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది చిన్న ఆట చోటు కీస్ ఉంటాయి పట్టుకొని ఇంకోటి ఓపెన్ చేయాలి. వస్తే ఎంత రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ రూమ్ క్లోజ్ చేస్తే మాత్రం దేవుడు కనిపిస్తాడు డెఫినెట్ గా. ఈ రూమ్ క్లోజ్ చేస్తే మాత్రం గోవిందా. వాళ్ళు క్లోజ్ చేసే లోపల నేనైతే జంప్. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. లంచ్ చేసి వస్తే హ్యాపీగా నైట్ లైట్ చేసే వరకు ఉండదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. మీ తారక మహాలక్ష్మి. చాలేదా?